విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఎమ్మెల్యే వెలంపల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బానాజీపేటలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఒకే ఒక్క తొక్కు తొక్కానంటే పాతాళానికి వెళ్తావని, పశ్చిమ నియోజకవర్గానికి కూడా వెళ్లవని అన్నారు. బోండా ఉమకి చూపించడానికి నువ్వేమి బాహుబలిలో ప్రభాస్, అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్వి కాదంటూ ఎద్దేవా చేశారు. ఒకే ఒక్క తొక్కు తొక్కానంటే పాతాళానికి కూడా కలిపోతావు. పశ్చిమ నియోజకవర్గం నీ పరిస్థితిరా, నీ బతుకది, నీ కెపాసిటీ అది, నీ బలం అది, నీ పర్సనాలిటీ అది. నువ్వు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి ఏదో 4 కోట్లు సంపాదించి డిపాజిట్లను సంపాదించడానికి మీ జగన్మోహన్ రెడ్డి నిన్న ఇక్కడ పంపిస్తే బోండా ఉమాని లేపేస్తాడు, బోండా ఉమా తాడు తీస్తాడు, బోండా ఉమాకి సూర్యుని చూపిస్తాడు, బోండా ఉమాకి చంద్రుని చూపిస్తాడు. ఏంట్రా నువ్వు చూపించేది? నువ్వేమన్నా బాహుబలిలో ప్రభాస్ అనుకుంటున్నావా? లేదంటే అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? నువ్వెంత, నీ బతికెంత, నీ పర్సనాలిటీ ఎంత? కరెక్ట్ గా కొలిస్తే నా నడుము దాకా కూడా రావు. నీకు నీ బతుకేంటి, నీ పర్సనాలిటీ ఏంట్రా? నువ్వు నన్ను మాట్లాడేవాడివా? నువ్వు 2 సార్లు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశారు. అసలు నీ టికెట్ ఎందుకు తీస్తాడు మీ జగన్మోహన్ రెడ్డి? చెప్పు, ఎందుకు తీస్తాడు మీ టికెట్? నిన్ను టికెట్ లేకుండా నువ్వు మొత్తం అమ్మవారి గుళ్ళో వెండి సింహాలు కొట్టేశావు, అమ్మవారి గుళ్ళో అమ్మవారికి వచ్చినటువంటి భక్తులు ఇచ్చిన నగలు కొట్టేశావు, ఆఖరికి నీ కుటుంబ సభ్యులు అమ్మవారికి ఇచ్చే చీరలు అవి కూడా కొట్టేశారు. ఇంకా మొత్తం కొట్టేసి ఎండోమెంట్ భూములు కొట్టేశావు, దర్గా భూములు కొట్టేశావు, ఇంకా మొత్తం అక్కడ నాకేసావని సెంట్రల్ నియోజకవర్గంలో నాకుదామని వచ్చావా? మేము అడుగుతా ఉన్నా. అప్పుడే ఈడొచ్చి 15 రోజులు కాల పాయికాపురం రైతు బజార్లో షాపులందరినీ పిలిపించి 2 లక్షల రూపాయలు ఇవ్వండి, లేకపోతే వైసీపీ జెండా కప్పుకోండి, లేకపోతే మీ షాపులు తీసేస్తా. వాళ్ళకి బెదిరింపు. బీసెన్ రోడ్లో వర్తకులకి, వ్యాపారస్తులకి చిన్న షాప్ అయితే 2 లక్షలు, పెద్ద షాప్ అయితే 5 లక్షలు. సత్యనాపురం వర్తక సంఘాన్ని గౌరవ చేసి చిన్న షాపు అయితే 2 లక్షలు, పెద్ద షాపు అయితే 3 లక్షలు, 4 లక్షలు ఇవ్వండి. ఈ చందాల సీను సెంట్రల్ నియోజకవర్గంలో దందాలు మొదలు పెట్టాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి పనికి మాలిన చందాల సీను మనకు అవసరమా? మనకు అవసరమా? కాబట్టి మనం అందరం కలిపి జగన్నే మార్చాలనుకుంటున్నాం. ఈడు బొఫూను గాడు, 4 అడుగుల బొఫూను గాడు ఈడంతా. కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి. మన ఇంటి ముందుకు వస్తే అడగాలి, అరే ఈ రోడ్డు పేరు నీకు తెలుసా? ఈ పేట పేరు నీకు తెలుసా? ఈ డివిజన్ నీకు తెలుసా? నువ్వు మాకేం చేసావనరా నువ్వు అడుగుతున్నావు? మమ్మల్ని ఓటు అని అడగాల. బోండా ఉమా పాలక పక్షంలో ఉన్న, ప్రజల ప్రతిపక్షంలో ఉన్న, ఎప్పుడు నిరంతరం ప్రజల పక్షంలోనే తిరిగిన వాడు బోండా ఉమా అనేది మనం గుర్తు చేయాలి. కాబట్టి ఈరోజు ఈ డివిజన్లో ఒక్క ఓటు కూడా పడకుండా, 10 ఓట్లు కూడా పడకుండా మీరు చూడాల్సినటువంటి అవసరం మా మస్తాన్ మీద ఉందని, ఖచ్చితంగా మస్తాన్ ఫ్రెండ్ సర్కిల్ మీద ఉందని బాధ్యత తీసుకోవాలని అందరినీ కూడా కోరుకుంటూ, పేరు పేరున ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నటువంటి మస్తాన్ని, అలాగే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కుటుంబంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇచ్చేవాళ్ళం, 1 లక్ష రూపాయలు లోను ద్వారా ఇప్పించేవాళ్ళం. అటువంటి కార్పొరేషన్ మొత్తం కూడా మూసేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిజమో కాదో ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాదు, తెలుగుదేశం హయాంలో ప్రతి పండక్కి, సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళం, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళం,
రంజాన్ వస్తే రంజాన్ తోఫాన్ ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం నిజమో కాదో ఆలోచించేయమని కోరుతా ఉన్నా. మరి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 5 సంక్రాంతులు వచ్చినాయి, 5 క్రిస్మస్లు వచ్చినాయి, 5 రంజాన్లు వచ్చినాయి. ఏ పండక్కైనా చిన్న చాక్లెట్ బిళ్ళైనా జగన్మోహన్ రెడ్డి మనకి ఇచ్చాడేమో ఆలోచించేయమని కోరుతా ఉన్నా. మరి ఎందుకమ్మా ఓట్లేసింది? చనిపోయిన వాళ్ళకి ఇచ్చే బీమా డబ్బులు తీసేయడానిక జగన్మోహన్ రెడ్డి ఓట్లేసింది? మన పండగలకు ఇచ్చే కానుకలు తీసేయడానిక జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసింది? మన బీసీ, ఎస్సీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు మూసేయడానిక ఈ దుర్మార్గుడికి ఓట్లేసిందని అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందు అనేక రకాలుగా చెప్పాడు, ఎన్నికల ముందు అనేక కోతలు కోశాడు. అన్ని రకాలుగా నేను ఇచ్చే నవరత్నాలు ఆ డబ్బులు లెక్క పెట్టుకోవడానికి మీకు చేతులు సరిపోవు, మిషన్లు కొనుక్కోవాలని ఆ రోజు ప్రకల్పాలు పలికాడు. మరి ఇవాళ ఉన్నాయి అమ్ముకొని రోడ్ల మీదకి వచ్చేసాం. తెలుగుదేశం హయాంలో పేదవాడికి ఎక్కడైనా ఆకలిస్తే 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఉదయం 5